హలో గైస్, నేను మీ చెడ్డుక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 28 రివ్యూ ఇస్తాను. అనుకున్నట్టే నాగార్జున గారు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు సంజనాకి అండ్ సివియర్ పనిష్మెంట్ ఇచ్చారు. బ్లాక్ స్టార్ ఎంతమంది అరువులో అంతమందికి వచ్చారు. గోల్డ్ స్టార్ పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ నిజంగానే సిల్వర్ స్టార్ అందరికి రావాల్సింది వచ్చిందా, బ్లాక్ స్టార్ రావాల్సిన వాళ్ళు కూడా సిల్వర్ స్టార్ వచ్చిందా, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ రివ్యూ చూడండి. సుత్తి లేకుండా సూటిగా ఉంటుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చెడ్డుక. లెట్స్ గెట్ ద డీటెయిల్ రివ్యూ. తనుజ అండ్ సంజనాకి నిజంగానే అన్యాయం జరిగిందంటే ఎస్, 100% అన్యాయం జరిగింది. థమ్స్ అప్ టాస్క్ లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే జస్ట్ అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఇక్కడ రన్నింగ్ చేసి ఆల్ఫాబెట్ పెట్టాల్సింది. సో అది చాలా ఈజీ టాస్క్. అండ్ బరిని ఒక్కడే కేపబుల్ అనుకోవడము అండ్ రావణ్ ఎదిరించడము అండ్ సంజనాని తనుజని ఇద్దరిని కూడా ఎదిరించడం, నాకన్నా ఫాస్ట్ రన్ చేయగలుగుతారా, బిర్యానీ గెలుస్తారా, అందరు బిర్యానీ తినాలని చెప్పేసి. అంటే తను చేస్తే కంపల్సరీ బిర్యానీ గెలుస్తారా? సో అందరికీ ఛాన్స్ అయితే రావాలి. సంజన క్లియర్ గా ఉంది ఈ విషయంలో అయితే. ఎస్, నేను అన్ని ఆటలు ఆడలేను, ఈ ఆట ఆడగలుగుతాను, ఇది జస్ట్ 10% కంప్లీట్ చేయాలి, నేను 100% చేయగలుగుతాను అంటే మటుకు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ దివ్యతో కూడా గొడవపడ్డాడు. దివ్యాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇనిషియల్ గా, బట్ లేటర్ గా మీకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఆమెకు ఆప్షన్ ఇచ్చాడు. అండ్ వీళ్ళిద్దరిని మటుకు డెఫినెట్ గా ఇగ్నోర్ చేశాడు. అందరికైతే ఛాన్స్ రావాలి. అండ్ ఈ టాస్క్ అందరికి నార్మల్ గా ఇన్ని సీజన్లు చూసాము. ఒక టీమ్ లో ఉన్నప్పుడు ఒక టీంలో ఒకళ్ళకి ఛాన్స్ రాకపోతే ఇంకోసారి ఇంకోళ్ళకి ఛాన్స్ ఇస్తారు. సో ఇక్కడ అయితే డెఫినెట్ గా తనుజకి అండ్ సంజనకి అన్యాయం జరిగింది. 100% వాళ్ళ కోపాలకి న్యాయం అనిపించింది. అండ్ భరణి వేరే వాళ్ళని అంత చులకన చేయొద్దు అని అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాగార్జున గారి పరిస్థితి పాపం అవాకైపోయారు కంప్లీట్ గా. అది థమ్స్అప్ యాడ్, థమ్స్అప్ ప్రమోషన్ అనుకుంటే గనక ఇక్కడ మటుకు భరణి, సంజన, తనుజ వీళ్ళందరూ కొట్టుకొని ఉన్నారు. అండ్ ప్రమోషన్ తక్కువ, గొడవ ఎక్కువైపోయింది, పంచాయతీ ఎక్కువైపోయింది. అండ్ దీనికి మూల కారణం 100% భరణి వేరే వాళ్ళని తక్కువ అంచనా వేయడము. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్ గా థమ్స్అప్ యాడ్ లో భరణి టీం గెలిచింది అండ్ బిర్యానీ తిన్నారు. అప్పటికి కూడా సంజన భరణి ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. అండ్ సంజన ఇటు కంప్లీట్ గా మర్చిపోయింది. అంటే అసలు కొంచెం కన్సర్న్ కూడా లేకుండా ఇష్టం వచ్చి మాట్లాడడం, గొడవ పడడం భరణి తోటి. నిజంగా సాక్రిఫైస్ ఆయన ఎంత ఎమోషన్స్ తోటి ఉన్న థింగ్ ఆయనకు సాక్రిఫైస్ చేశాడు. బట్ ఆమె అసలు కన్సిడర్ చేయకుండా విత్ ఇన్ 1 వీక్ లో ఓకే సరే ఓ 10 days అయిపోయింది, 15 days అయిపోయింది, దాని తర్వాత దాని గురించి ఆలోచిస్తే ఓకే సాక్రిఫైస్ చేసిన దాని గురించి ఊరికే అడగద్దు అన్నట్టు ఉంటే అది కరెక్టే కానీ, బట్ విత్ ఇన్ 10 days లో కూడా అసలు ఎన్నిసార్లు భరణి తోటి తనుజతోటి ఎంతో గొడవ పడ్డది మొత్తం మర్చిపోయింది. అండ్ ఈసారి అందుకనే నాగార్జున కంప్లీట్ గా స్టార్స్ తో వచ్చారు. కొత్త కాన్సెప్ట్, జస్ట్ లైక్ రెడ్ కార్డ్ లాగా. సో ఇక్కడ స్టార్స్, గోల్డ్ స్టార్, సిల్వర్ స్టార్ అండ్ బ్లాక్ స్టార్. గోల్డ్ స్టార్ కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసి కంప్లీట్ గా అన్ని టర్మ్స్ లో కరెక్ట్ గా ఆడినాడు, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి గోల్డ్ స్టార్. అండ్ సిల్వర్ స్టార్ ఇంకొంచెం ఆడితే గోల్డ్ స్టార్ అవుతారు. ఎమర్జింగ్ స్టార్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోటివేషన్ ఇస్తే కొంచెం ఇంక్రీజ్ చేస్తారు, వాళ్ళ ఆట ఇంకా బాగుంటుంది. 50% 60% ఉన్న వాళ్ళకి గోల్డ్ స్టార్ ఇస్తామని చెప్పేసి సిల్వర్ స్టార్ ఇస్తామని నాగార్జున అనౌన్స్ చేశారు. అండ్ బ్లాక్ స్టార్ ఒకరికి వస్తుంది బ్లాక్ స్టార్. అండ్ ఆ బ్లాక్ స్టార్ వీళ్ళ వల్ల అసలు ఎలాంటి ఇంపాక్ట్ లేదు. హౌస్ లో అసలు ఉన్నారా లేదా, ఒక థింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని బ్లాక్ స్టార్ ఇస్తామని చెప్పి నాగార్జున అనౌన్స్ చేశాడు. అండ్ లెట్స్ గో హూ గాట్ విచ్ స్టార్. బిగ్ బాస్ హౌస్ లో కమెడియన్ నెంబర్ 1 పొజిషన్ రావడం ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పటి వరకు మనకి 9 పొజిషన్స్, అంటే ఇప్పటి వరకు 9 సీజన్స్ లో ఏ కమెడియన్ కి అన్యాయం జరగలేదు అనమాట. అంటే ఇప్పటి వరకు టాప్ 5 వస్తే 4th 5th పొజిషన్ లో లేకపోతే 3rd పొజిషన్ లో కమెడియన్ ఉంటుండే, కానీ ఈసారి ఫస్ట్ టైం ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారు కమెడియన్ 4 weeks తర్వాత. అండ్ నెక్స్ట్ 4 weeks నెక్స్ట్ తర్వాత మిగతా వీక్స్ కూడా డెఫినెట్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంత ఇంపాక్ట్ ఉంది అంటే ఒక కమెడియన్ కి ఎప్పుడు కూడా ఎవరు అన్యాయం అయితే జరగలేదని క్లియర్ గా తెలుస్తుంది. మ్యాటర్ ఉంటే కమెడియనే కాదు, విలన్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ నెంబర్ 1 పొజిషన్ అయిపోతారు. అండ్ హీరో ఉన్నా కానీ నెంబర్ 0 కూడా పోయే పొజిషన్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా వాళ్ళ పర్సనాలిటీ డిపెండ్ అయి ఉంటుందని మరోసారి ప్రూవ్ అయింది. ఇది స్క్రిప్టెడ్ కాదు, ఇది కంప్లీట్ గా లైవ్. సో ఇక్కడ నాగార్జున గారు గోల్డ్ స్టార్ ఇచ్చారు ఇమాన్యుయల్ కి. నువ్వు కంప్లీట్ గా ఇంపాక్ట్ఫుల్ క్యాండిడేట్ వే అని చెప్పేసి, కంటెస్టెంట్ వి ఇంతమందిలో నువ్వే ఇంపాక్ట్ఫుల్, నువ్వు నెంబర్ 1. నీలో హ్యూమర్ ఉంది, కామెడీ ఉంది, బంధాలు పెంచుకుంటున్నావు, న్యాయానికి పోరాడుతున్నావు, ఎవరికి కావాలో సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి 100%. అండ్ నీ లవ్ స్టోరీ వింటే అయితే అందరికి కళ్ళొచ్చి నీళ్ళు వచ్చేసాయి. నీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడే కాదు యుఎస్ లో కూడా. సో మీ గర్ల్ ఫ్రెండ్ యుఎస్కి వెళ్ళడం ఏమో తెలియదు, కానీ నీ గురించి యుఎస్ నుంచి కూడా ఫోన్లలో గంటల కొద్ది మాట్లాడుకుంటున్నా చెప్పేసి నాగార్జున ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్ గా చెప్పాడు. ఇమాన్యుయల్ మరోసారి కంప్లీట్ గా ఎమోషన్ అయ్యాడు. అండ్ ఇమాన్యుయల్ డెఫినెట్ గా
గోల్డ్ స్టార్ డిజర్వ్ అండ్ ఇమాన్యుయల్ బంగారం అని చెప్పేసి మన అంతకుముందు వీడియోస్ లోనే ఆల్రెడీ రాసాము, చెప్పాము కూడా. ఒక గోల్డ్ స్టార్ కాదు, 2-3 ఇచ్చినా కానీ తక్కువే ఇప్పటి ఉన్న వరకు, ఈ 4th ఎపిసోడ్స్ వరకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. గైస్, మన సర్కిల్ మంచిగా ఉంటే మనం కూడా బాగుపడతామని చెప్పేసి ఎంతో మంది అంటుంటారు. ఒక సామెత కూడా ఉంది. సో ఈ రోజు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ అండ్ సంజన. సో ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కానీ సంజన తన ఫ్రెండ్ కాబట్టి ఇమాన్యుయల్ కి ఈ రోజు కెప్టెన్సీ ఛాన్స్ రావడం తగ్గిపోయింది. ఇది భరణి ఒక ఆలోచన. అండ్ ఇమాన్యుయల్ మేబీ ఇన్ఫ్లుయెన్స్ కాలేదు, బట్ ఇది కీప్ గోయింగ్ ఆన్ ఉంటే గనక ఐదర్ ఇమాన్యుయల్ సంజన చేంజ్ చేయాలి, లేకపోతే ఇమాన్యుయల్ అన్న గట్టి వార్నింగ్ ఇచ్చేసి నువ్వు ఇలా చేస్తే నేను నీతో ఉండను, నేను నీతో గ్రూపింగ్ చేయను, నీతో మాట్లాడను అని చెప్పేసి స్ట్రిక్ట్ గా మాట్లాడితే కనుక డెఫినెట్ గా సంజన చేంజ్ అవుతుంది. తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇమాన్యుయల్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సంజన చేంజ్ కావాలి, కానీ సంజన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇమాన్యుయల్ చేంజ్ కావద్దు. ఆ ఎఫెక్ట్, సంజన ఎఫెక్ట్ ఇమాన్యుయల్ మీద పడొద్దు. సో అందుకనే మన సర్కిల్ ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలి. మంచి వాళ్ళతో తిరుగుతుంటే మనం కూడా మంచి, మన ఫ్రెండ్ని బట్టి మన క్యారెక్టర్ని కూడా డిసైడ్ చేస్తారు. ఇది 100% ట్రూత్. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. నాగార్జున గారు సంజనకి ఎంత క్లాస్ అయితే తీసుకోవాలో అంత క్లాస్ తీసుకున్నారు కానీ, బట్ అనవసరంగా తనుజం కూడా తిట్టినట్టు అనిపించింది. నాగార్జున గారు ఇంకా క్లియర్ గా నువ్వు చాలా హై వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, టూ మచ్ హై వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, ఎదురుగా పర్సన్ ని రాంగ్ గా చూపించడానికి యూజ్ చేస్తున్నావు. సిగ్గు లేదా అంటే బట్టలు లేవా అంటే దానికి దీనికి సంబంధం లేదు. సో వాళ్ళు మాట్లాడేది ఒకటి, తను లింక్ చేసుకునేది ఒకటి. అంటే ఒక వర్డ్ ని మనం డిఫరెంట్ వర్షన్స్ లో వాడతాం. తనకి మేబీ ఆ 10 వర్షన్స్ లో ఒకటే వర్షన్ తెలిస్తే తను అదే అనుకొని దాని గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ సంజనకి డెఫినెట్ గా లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి ఉంది, అండ్ ఇంకొకటి ఇష్టమైన వర్డ్స్, హై వర్డ్స్ వాడేస్తుంది. ఎదురుగా పర్సన్ ని బ్యాడ్ చేసేయాలని చెప్పేసి గట్టిగా మాట్లాడడము అండ్ హై వర్డ్స్ యూజ్ చేసేస్తుంది. డెఫినెట్ గా దీని గురించి కూడా ఇంకా గట్టిగా మాట్లాడాల్సిందే నాగార్జున గారు. సో నాకైతే అది కొంచెం తక్కువ అనిపించింది. అసలు అక్కడ తను దాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. అండ్ మేబీ కొంచెం ఇట్లా ఇసిరేసిందేమో కానీ అంత స్ట్రెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్ గా తనకి అంత కోపం రాకుండా, అంటే మనిషి అన్నాక ఆయనతో కూడా కోపం రాకపోతే టూ మచ్. తనుజ అదైతే తప్పలేదని నేను అనుకుంటున్నాను. 100% సంజన అదే తప్పు. నాగార్జున గారు ఇంకా గట్టిగా క్లాస్ తీసుకోవాల్సిందే, ఇంకా సివియర్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అసలు బ్లాక్ స్టార్ ఇచ్చినా కానీ నష్టం లేకపోతుండే సంజనకి. ఫైనల్కి గోల్డ్ స్టార్ అయితే సుమన్ జస్ట్ మిస్ అయ్యాడు గోల్డ్ నుంచి. అండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తావు సుమన్, నువ్వు అసలు గోల్డ్ స్టార్ రావాలి. ఆల్మోస్ట్ 90% దగ్గర ఉన్నావు, జస్ట్ 10% ఏదో ఒక దగ్గర డ్రాప్ అవుట్ అయిపోతున్నావు. సో డెఫినెట్ గా అది కూడా వర్కౌట్ చేయి, 100% నెక్స్ట్ గోల్డ్ స్టార్ వస్తుందని చెప్పి సుమన్ కూడా ప్రామిస్ చేశాడు నాగార్జున గారు. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్సెప్ట్ హరీష్ అండ్ ఫ్లోరాకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా సిల్వర్ స్టార్ వచ్చింది. అండ్ అందరు కూడా డెఫినెట్ గా అర్హులే సిల్వర్ స్టార్ కి. ఎవరికి కూడా బ్లాక్ స్టార్ రావాల్సిన అనర్హులు అయితే, బ్లాక్ స్టార్ రావాల్సిన అర్హులు అయితే ఎవరు లేరు ఎక్సెప్ట్ సంజనకు కూడా ఇస్తే ఇంకొంచెం వార్నింగ్ లాగా ఉంటుండే. ఎందుకంటే కొంచెం ఇక్కడ బిగ్ బాస్ సైడ్ నుంచి కూడా కొంచెం తప్పులు ఉన్నా కానీ ప్యాంపర్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి దీని గురించి. నాగార్జున గారు అసలు ఒకటే బ్లాక్ స్టార్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ అర్హులు చాలా మంది ఉన్నారు, అందుకనే ఇంకో బ్లాక్ స్టార్ కూడా తెప్పించారు. అండ్ ఫ్లోరాకి ఇచ్చారు. ఈ బ్లాక్ స్టార్ ఫ్లోరాకి ఎందుకు అంటే అసలు తను హౌస్ లో ఉంటే దానివల్ల గొడవలు ఎక్కువ కావడం కానీ తక్కువ కావడం కానీ, తన వల్ల గొడవలు తక్కువ కావడం కానీ ఎలాంటి ఇంపాక్ట్ లేదు. అందుకే ఇంపాక్ట్ లెస్ ఉంది కాబట్టి తనకి బ్లాక్ స్టార్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2 weeks కి ఫ్లోరాని నామినేట్ చేశారు. ఎవ్వరు సేఫ్ గేమ్ ఆడకుండా ముందే క్లారిటీ ఇచ్చేసారు. సో ఫ్లోరా ఆల్రెడీ డిఫాల్ట్ గా నామినేట్ అయింది కాబట్టి నెక్స్ట్ 2 weeks కి ఎవ్వరు కూడా తనని నామినేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇది ఒక చెక్ ఫర్ కంటెస్టెంట్స్. హరీష్ గారు డెఫినెట్ గా బ్లాక్ స్టార్ కి డిజర్వ్. సో బ్లాక్ స్టార్ తెప్పించారు, మీతోటి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది. అసలు మీ వల్ల గేమ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ మాకు చాలా ఉన్నాయి. సో ఆ ఇంపాక్ట్ అయితే 100% కనిపించట్లేదు. మీరు ఈ హౌస్ లో ఎక్కడ ఏం గొడవలు అవుతున్నా, ఏం జరుగుతున్నా కానీ మీరు వెళ్ళి మీ ఫేవరెట్ ప్లేస్ లో బీన్ బ్యాగ్ పైన కూర్చుంటున్నారు. సో అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు అంటే లేదు సార్ ఇప్పుడు తగ్గించడం ఆయన చెప్పడమా. అండ్ డైరెక్ట్ గా నాగార్జున గారు మరొకసారి కమెంట్ చేశారు. సో బీన్ బ్యాగ్ తెప్పించి మనకి కూర్చోబెట్టారు హరీష్ గారిని, బ్లాక్ స్టార్ ఇచ్చారు. 100% నరేష్ గారు బ్లాక్ స్టార్ డిజర్వ్. సో ఈసారి మటుకు కంటెస్టెంట్స్ కి అందరికి ఛాన్స్ దొరికింది ఓట్ చేయడానికి. ఎవరైతే అసలు హౌస్ కి ఇంపాక్ట్ కాదు, ఎవరైతే అనర్హులు అండ్ తన వల్ల అసలు హౌస్ లో ఇంపాక్టే లేదు అని చెప్పి హరీష్ ని బ్లాక్ స్టార్ వచ్చిన ఇద్దరికి కూడా ఇచ్చాడు ఛాన్స్ ఓట్ చేయమని చెప్పేసి కంటెస్టెంట్స్ కి అందరికి. సో హరీష్ కి బ్లాక్ స్టార్ వచ్చింది, ఫ్లోరాకి బ్లాక్ స్టార్ వచ్చింది. సో ఇక్కడ కంటెస్టెంట్స్ అందరూ మేబీ ఫస్ట్ అసలు అంటే ఆ వర్డ్ ఏదైతే టర్మ్ యూజ్ చేశారో దాని వల్ల హరీష్ కి తక్కువ ఓట్స్ పడ్డాయి, ఫ్లోరాకి ఎక్కువ ఓట్స్ పడ్డాయి. అంటే ఎక్కువ గొడవలు అయ్యేది ఎవరి వల్ల, లేకపోతే ఎక్కువ డిస్టర్బెన్స్ అయ్యేది ఎవరి వల్ల, ఈ ఇద్దరు వల్ల అని చెప్తే డెఫినెట్ గా అన్ని ఓట్స్ హరీష్ పడేది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంది, ఇక్కడ ఇంపాక్ట్ ఎవరి వల్ల లేదు అని చెప్పినందుకు
డెఫినెట్గా మ్యాక్సిమం ఓట్స్ తనకు పడ్డాయి, చాలా ఓట్స్ తనకు పడ్డాయి, మెజారిటీ ఓట్స్ తనకు పడ్డాయి ఫ్లోరాకి. అందుకనే హరీష్ నామినేట్ కాలేదు, బట్ ఫ్లోరా నెక్స్ట్ 2 వీక్స్కి నామినేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎవరైతే అన్ఎక్స్పెక్టెడో వాళ్ళు కూడా ఫ్లోరాకే ఇచ్చారో ఓటింగ్. గైస్ ఇది ఈరోజు రివ్యూ. కానీ నాగార్జున గారు ఎక్కడ కూడా అసలు కష్టపడ్డ కళ్యాణ్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఏ కంటెస్టెంట్ కూడా దాని గురించి మాట్లాడకుండా జస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి ఓట్ చేశారు, వాళ్ళని సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు భరణి సెలెక్ట్ చేసింది రాముని అంటే జస్ట్ ఫేవరెటిజం చేశాడు. కానీ ఇక్కడ ఎవరిద్దరిలో అందరిలో ఎవరు ఎక్కువ కష్టపడ్డారు, ఎవరైతే ఎవరికి డిజర్వ్, అక్కడ రీతు కూడా ఉంది, రీతు కూడా కష్టపడ్డది. రాముతో కంపేర్ చేస్తే రీతు ఇంకా ఎక్కువ కష్టపడ్డది. సో రీతుకు రావాల్సింది భరణి జస్ట్ రాముకి ఇచ్చేసాడు. సో ఇక్కడ కష్టం గురించి నాగార్జున ఎక్కడ కూడా మాట్లాడలేదు. కళ్యాణ్ కష్టపడ్డ దాని గురించి కానీ, రీతు కష్టపడ్డ దాని గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. అండ్ కంటెస్టెంట్స్ కూడా వాళ్ళందరూ ఎవ్వరు కూడా జస్ట్ ఫేవరెటిజం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈయన కష్టపడ్డారు కదా, ఈయనకి ఇస్తాను ఛాన్స్ వస్తే నేను ఈయనని సేవ్ చేస్తాను దీనివల్ల అని చెప్పేసి ఎవ్వరు కూడా ఏ రీజన్ అక్కడ మాట్లాడలేదు. ఇదైతే కొంచెం నాకు ల్యాకింగ్ అనిపించింది నిన్నటి ఎపిసోడ్లో. సో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండికా సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.